రాష్ట్రంలో దళితుల హక్కులకు రక్షణ లేకుండా పోతుందని కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలోనూ దళితుల నాయకులకు వేధిస్తున్నారని తనను కూడా తరచూ గృహ నిర్బంధంలో పెడుతోందని మాజీ ఎంపీ అష్టమజీవి హర్షకుమార్ విమర్శించారు. స్థానిక కళాశాలలో మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీటిలో దళిత బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న తనను గృహ నిర్బంధం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గృహ నిర్బంధం చేస్తుందంటే ప్రభుత్వం భయపడుతోందని బాధిత దళితులను ధైర్యం కలిగించడం నాయకుడిగా తన కర్తవ్యమన్నారు. 1952లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలని దళితులు జరుపుతున్న పోరాటంలో తాను భాగస్వామి అవుతానని, అమలాపురంలో జరిగే సభకు వెళ్తానని అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ నిధులు కొల్లగొట్టిన ప్రభుత్వం యూనివర్సిటీ స్థాయికి తగ్గ ఫ్యాకల్టీ లేదని, గెస్ట్ ఫ్యాకల్టీతో కాలక్షేపం చేస్తున్నారని, విద్యా నాణ్యత కంటుపడుతుందన్నారు. 100ల ఉత్సవాల సందర్భంగా 500 కోట్ల రూపాయలు ఇస్తానని అనడం మోసపూరితమన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు రావటం వెనుక కూటమి ప్రభుత్వానికి వాటికి క్విడ్ ప్రోకో జరుగుతోందని విమర్శించారు. సమావేశంలో సుందర్ పాల్గొన్నారు. ఈ మందా కృష్ణ అన్న ఆయన, నేను పాలిటిక్స్లో ఉన్నాను, ఒక 40 సంవత్సరాల నుంచి పాలిటిక్స్లోనే ఉన్నాను. ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా క్రిస్టియన్స్ గురించి, క్రైస్తవుల గురించి, క్రైస్తవ సమాజం గురించి ఒక్కసారి కూడా ఆయన మాట్లాడడం అన్నది నేను వినలే. ఆయన ఎంతసేపు వర్గీకరణ వ్యతిరేకం మీదే మాట్లాడాడు తప్పితే ఎప్పుడూ కూడా పాస్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, క్రిస్టియన్స్ మీద జరుగుతున్న దాడుల గురించి కానీ ఆయన ఎప్పుడూ మాట్లాడడం అన్నది నేను వినలేదు, చూడలేదు. మొన్న ప్రవీణ్ బగడాల చనిపోయి పెద్ద ఇష్యూ అయినప్పుడు కూడా ఆయన దాని వంక కూడా చూడలేదు. అటువంటిది సడన్గా ఈ ఉద్యమంలోకి వచ్చి వాళ్ళ వర్గంతో కొన్ని చోట్ల నా ఫోటో కూడా వేసుకుని ఊరేగింపులు అవి ప్లాన్ చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, నేను ఖచ్చితంగా సెక్యులర్ వాదిని. నాకు అన్ని మతాలు సమానం, అందరూ సమానంగా ఉండాలనుకున్న సెక్యులర్ వాది. నేను హిందుత్వవాదిని కాదు, సెక్యులర్ వాదిని. అన్ని మతాలు సమానం నాకు. కాబట్టి ఒక మతతత్వవాదితో కలిసి ఉద్యమంలో నేను షేర్ పంచుకోవడం అన్నది జరగదు. లోకేష్ 250 కోట్లు ఈ యూనివర్సిటీ అభివృద్ధికి ఇమ్మని చెప్తే 500 కోట్లు ఇస్తాను అని ప్రకటించారు. ఇవ్వండి, 500 కోట్లు మీరు ఇస్తా అన్నారు. 500 కోట్లు ఇప్పటికి 4-5 రోజులు అయిపోయింది. జీవో ఎందుకు మీరు రిలీజ్ చేయట్లేదు? 500 కోట్లు కూడా మీరు యూనివర్సిటీకి బాకీ ఉన్న సొమ్ము తప్పితే మీరు సొంతంగా ఇచ్చిన సొమ్ము ఏమి ఉండదు 500 కోట్లలో. ఎందువల్లంటే రిజర్వ్ ఈ మధ్య యూనివర్సిటీ ఫండ్ నుంచి 150 కోట్లు ఒకసారి, 150 కోట్లు ఒకసారి యూనివర్సిటీ ఫండ్ నుంచి ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ డబ్బులు తీసుకుంది, అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసింది. 150 కోట్లు ఒకసారి, 150 కోట్లు ఒకసారి, 300 కోట్లు. ఆ 300 కోట్లు కాకుండా 2014, 15, 16లో ఈయన యూనివర్సిటీకి వచ్చి 200 కోట్లు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు. ఆ డబ్బులు కూడా ఒక న్యాయ పైసా ఇవ్వలేదు. ఒక 13 కోట్లు కార్పస్ ఫండ్ కింద ఇస్తానన్నాడు, ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. అంటే బకాయిలే, మీరు ఇవ్వాల్సిన బకాయిలు మీరు తీసుకున్నాయి. ఇవన్నీ కూడా 500-600 కోట్ల పైన ఉంటుంది.